కాంగ్రెస్ నేతల్లో అలజడి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శల వర్షం కుప్పిస్తున్న సైలెంట్ ఉన్న సీనియర్ నేతలు. ఇప్పటికీ ఈ అంశాలపైన కాంగ్రెస్ వర్గ నేతల్లో కొంత చర్చలైతే జరుగుతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పైన అనేక విధాలుగా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి సీనియర్ నేతలు ఏం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఆశ్చర్యానికి అయితే గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఇటు అబ్రాడ్కి వెళ్ళొచ్చిన కాంచెల్లి సీఎం రేవంత్ రెడ్డి పైన తన పనితీరు పైన అనేక విధాలుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వమే కూలిపోతుంది, ఈ ప్రభుత్వంలో మంత్రులు సీక్రెట్ గా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ చైర్ ఎలా లాక్కుందామనే ఆలోచనలో ఇటు మంత్రివర్గం ఉంది, ఇటు 6 గ్యారెంట్లు మొత్తం అటకెక్కించిర్రు అనే విధంగా అనేక వార్తలు అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తా ఉంటే సీనియర్ నేతలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారన్న ఆరోపణలు అయితే బలంగా వినబడతా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే జిల్లాల వారిగా ఇన్ఛార్జీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఆ బిజీగా ఉన్న పరిస్థితిలో ప్రతిపక్ష నేతలు ఆరోపణలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణల పైన మీరు స్పందించట్లేదు, ఎందుకు వాటిని తిప్పికొట్టట్లేదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ మరి విఫలమైతా ఉందని వాటిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఫోకస్ చేసినట్టయితే కనబడతా ఉంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏమున్నా కానీ అటు అద్దంకి దయాకర్ కావచ్చు ఎమ్మెల్సీ, బల్మూరు వెంకట్ కావచ్చు ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ నుండి స్టాండ్ తీసుకొని అడుపో మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎవరు కూడా పెద్ద నేతలు వేటిపై ఈ గ్యారెంట్ల పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, ప్రభుత్వం పైన కావచ్చు, మేడారం జాతర విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ అనేక విధాలుగా ఇటు ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటే వాటిని ఎందుకు స్పందించట్లేదు అన్న కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అందరికి కూడా కొంత సీరియస్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందరినీ పిలిచి కూడా ఈ విధంగా ఉంది మరి ఏం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా కొంత సీరియస్ అన్నట్టు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏవైతే ఆరోపణలు ఇస్తా ఉన్నాయో వాటికి సమాధానం ఇవ్వాల్సిందే, మనం తిప్పి కొట్టాల్సిందే, మున్సిపల్ ఎన్నికలలో గెలవాల్సిందే అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి అయితే దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటు రైతులకి కావచ్చు, అక్కడున్న ఎవరైతే కార్మికులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని మాట వేస్తూ ముందుకైతే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ అయితే సాధించామో ఇప్పుడు కూడా అవే రిజల్ట్ సాధించాలనే దిశగా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ అక్కడక్కడ రెబల్ క్యాండిడేట్లు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారనే నెపం కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకి అవకాశం కలిగించట్లేదు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా అనేక విధాలుగా కంప్లైంట్లు అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిని కూడా అక్కడ ఇన్ఛార్జిగా మంత్రులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటికి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారం దిశగా తీసుకెళ్లాలి అన్నట్టుగా మంత్రుల చేతుల్ని మొత్తం ఆ జిల్లాను మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన వ్యవహారం మొత్తం వాళ్ళకే అప్పచెప్పినట్టు కూడా కనబడతా ఉంది. వాటిపైన జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులని ఏం చేస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉందని కూడా ఎప్పటికప్పటికి ఆరాధిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంత టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ప్రతిపక్ష నేతలు విమర్శలు తిప్పికొట్టడంలో విఫలమైతా ఉన్నాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ఉన్నాడనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా, అటు బీజేపీ అయినా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసే ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటికి బలమైన సాక్ష్యాధారాలతో తిప్పి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఫిక్స్ అయినట్టయితే తెలుస్తా ఉంది. అనేక ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన కీలకమైన ప్రణాళికతోనైతే ముందుకొస్తా ఉన్న నేపం కనబడతా ఉంది.